హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రియ సఖి 20వ భాగాన్ని వినేద్దాం. అలా శక్తి లేనట్టుగా నీరసంగా కళ్ళు మూసుకున్న సీతని చూడగానే అందరి గుండె బాధతో మూలిగింది. కౌసల్య గారు సీత తలనిమిరి రామ్ వంక చూశారు. ఇప్పటి వరకు జీవం లేని ఆ ముఖంలో సీత లేవంగానే ప్రాణం చేరింది. నీరసంతో పిక్కపోయిన సీత ముఖం చూసి అమ్మా, సీతకేమైనా పెట్టు అని చెప్పాడు రామ్. పద్మగారు ఇడ్లీ తీసుకునొచ్చి కౌసల్య గారికి ఇవ్వంగానే మొదటిగా సీతకి పెట్టి నిన్నటి నుండి కొడుకు కూడా ఏమీ తినలేదని గుర్తుకొచ్చి రామ్ కూడా తినిపించారు. రామ్ భుజం మీద అలాగే వాలి ఆవిడ పెట్టేది తింటుంది సీత. శకుంతలదేవి గారు సీత రామ్లని చూస్తూ ఎవరి పాడుకళ్ళు పడ్డాయో పిల్లల మీద, ఎలా వాడిపోయారు చూడు అంటూ బాధపడుతుంటే కోడళ్ళు ఓదార్చారు. విశ్వనాథం గారు బాధగా కూర్చొని ఉంటే ఆయన భుజం మీద చెయ్యి వేసి ఊరుకోండి నాన్న, అక్కకి పట్టిన గ్రహణం నిన్నటికి తీరిపోయింది, ఇక నుండి అన్నీ మంచి రోజులే అని తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పింది. పక్కనే ఉన్న మహా అనిత భుజం తట్టింది. ఒకరోజు హాస్పిటల్లో ఉంచి తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు సీతని. సీత ఇంటికి చేరుకునేసరికి అక్కడ గొడవ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా అన్నీ ఇదివరకలాగా ఉండేలాగా చూసుకున్నారు ఈశ్వర్, భరత్. సీతని తీసుకుని ఇంటికి రాగానే గుమ్మంలోని ఇద్దరిని నిల్చోబెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు పద్మగారు. శకుంతల గారు కూడా సీత పూర్తిగా కోలుకునే వరకు సీత దగ్గరే ఉన్నారు. అందరూ జాగ్రత్తగా చూసుకోవడంతో 2 రోజుల్లో సీత పూర్తిగా కోలుకుంది. ఆ తర్వాత రోజు అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉండగా రామ్ తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకున్న విషయం చెప్పాడు విశ్వం గారికి. ఆయన దిగులుగా సీతను చూశారు. రామ్ ఆయన చేతి మీద చెయ్యి వేసి, తను మీ కూతురు మామయ్య, మీకెప్పుడు తనని చూడాలనిపించినా మీరైనా రావచ్చు, లేదా తనైనా వస్తుంది. మీ కూతుర్ని మీరు చూడకుండా ఎవరూ అడ్డుపడరు అని చెప్పాడు. విశ్వం గారు రామ్ని కౌగిలించుకుని, నాకు మీరు అల్లుడు కాదు రామ్, కొడుకు అని చెప్పారు ఆయన ప్రేమగా. రామ్ మాటలకి అందరూ సంతోషించగా సీత రామ్ వైపు ప్రేమగా చూసింది. మహా ఈశ్వర్ కోసం చుట్టూ చూసింది, కానీ ఎక్కడా కనపడలేదు. అనిత భరత్ వైపు బాధగా చూసింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారని రామ్ చెప్పడంతో సీత, కౌసల్య గారు కలిసి పైకి వెళ్ళడానికన్నీ సర్దడం మొదలు పెట్టుకున్నారు. సీత ముందుగా కౌసల్య గారికి సహాయం చేసి తనవి రామ్వి తప్ప అన్ని సర్దేసింది. అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సీత కింద ఎక్కడా కనిపించకపోయేసరికి రామ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు, కొంచెం టెన్షన్ పడుతుంది. రామ్ వెళ్ళేసరికి సీత ఇద్దరి బట్టలు ఒకే బ్యాగ్లో సర్దడం చూసి, ఇంత కష్టపడే బదులు ఇంకో బ్యాగ్లో పెట్టచ్చు కదా సీత అన్నాడు రామ్. మన ఇద్దరం ఒకటే అయినప్పుడు బ్యాగ్స్ మాత్రం వేరువేరుగా ఎందుకండి అని కాస్త చిన్నగా చెప్పి రామ్ వైపు చూడకుండా సర్దుతుంది. ఆ మాట విన్న రామ్ సీత ఉద్దేశం అర్థం అవ్వక, ఏమన్నావ్ అని అడిగాడు ఆతృతగా. సీత సిగ్గుపడి ఏమీ చెప్పకపోవడంతో సీతని వెనక నుండి హక్ చేసుకుని, ఏమన్నావ్ అని మళ్ళీ అడిగాడు. సీత రామ్ వైపు తిరుగుతూ, మీరేం విన్నారో అదే అన్నాను అని చెప్పి కళ్ళు వాల్చేసింది. సీత గెడ్డం పట్టుకుని తలపైకెత్తి, నిజమా అని తల చిన్నగా ఊపుతూ అడిగాడు. సీత కూడా అవును అన్నట్టుగా తలాడించింది. అంతే. ఆత్మారాం బయటకొచ్చి డాన్సులు మొదలు పెట్టాడు. సీత నుదుటిన ముద్దు పెట్టాడు రామ్. తర్వాత సీత కళ్ళు మీద పెదాలు ఆనించాడు. మెల్లగా బుగ్గల్ని చేరి ఆపై పెదాల వైపు వెళ్తుండడంతో రామ్ పెదాలకి తన అరచేతిని అడ్డుపెట్టి తల అడ్డంగా ఊపింది సీత. ఏంటి అని అడిగాడు రామ్. సీత సిగ్గుపడుతూ, మన ఇంటికెళ్ళాక అని చెప్పింది. రామ్ కళ్ళు చిన్నగా చేసి బ్రతిమలాడుతున్నట్టుగా చూసి, ఎందుకు బంగారం అని అడిగాడు. సీత కూడా రామ్ వైపు అలాగే చూస్తూ ప్లీజ్ అనేసరికి ఆత్మారాం కిటికీ ఎక్కి బయటికి దూకేశాడు. రామ్ సైలెంట్గా పడుకున్నాడు. సీత నవ్వుతూ రామ్ పక్కనే పడుకొని రామ్ భుజంపై నుండి రామ్ ముఖం చూస్తూ అలిగారా అని అడిగింది. రామ్ సడన్ గా సీత వైపు తిరిగేసరికి సీత బ్యాలెన్స్ మిస్ అయి రామ్ మీద పడింది. రామ్ చెయ్యి సీత చుట్టూ వేసి, అలిగాను కానీ దానికి పనిష్మెంట్ కూడా టైం వచ్చినప్పుడు ఇస్తాను అని నవ్వాడు. సీత రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి రామ్ భుజం దగ్గర తల పెట్టుకుని పడుకుంది. సీత చుట్టూ చెయ్యి వేసి చిన్నగా జో కొడుతూ రామ్ నిద్రలోకి జారుకున్నాడు. మహా రూమ్లో పడుకున్న అతనికి నిద్ర పట్టక లేచి కూర్చుంది. అనితకి భర్తతో ఎలాగైనా మాట్లాడాలని, ఇక్కడే ఉండమని అడగాలని అనుకుని బెడ్ దిగుతుండగానే మహా అనిత చేయి పట్టుకుని, ఏంటి వదిన గారు, మా అన్నయ్యని కలవడానికా అని అడిగేసరికి అనిత కాస్త కంగారు సిగ్గుపడి కవర్ చేస్తూ, లేదు మహా, వాటర్ కోసం అని కడి. మహా ఒక కనుబొమ్మ పైకెత్తి ఇంకో కన్నుతో అటు చూడు అంటూ పక్కనే ఉన్న టేబుల్ని చూపించింది. వాటర్ బాటిల్ చూడంగానే అనిత ఒక వేరు నవ్వు నవ్వి, అది మరేమో రేపు మీరు వెళ్ళిపోతున్నారు కదా అందుకని అంటూ సాగదీసింది. అనుకున్నాను ఇలాంటివి ఇంకా చేయడం లేదా ఏంటా అని.
అసలు ఇలా కాదు మీ సంగతి ఇప్పుడే అందరికి చెప్తానుండు అంటూ బెడ్ దిగుతుండగా అనిత మహా చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి వద్దు ప్లీజ్ అని బ్రతిమలాడడం మొదలుపెట్టింది. మహా కూడా కాసేపు బ్రతిమలాడించుకుని అలాగైతే మీ కథ కహాని మొత్తం నాకు చెప్పాలా అని రూల్ పాస్ చేసేసరికి తప్పదా అని అడిగింది అనిత. "మ్మ్హ్మ్, తప్పదు" అని తల అడ్డంగా ఊపింది మహా. సరే అని ఒప్పుకుంది అనిత. అంతే, వెంటనే బెడ్ మీద కాళ్ళు మడత వేసుకుని కూర్చుంది. మహా చెప్పు చెప్పు ఫాస్ట్ అంటూ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు ఒక కరెంట్ పోల్ వచ్చి అనుకోకుండా నాకు డాష్ ఇచ్చింది. అతను గుద్దుకోగానే అనిత కింద పడిపోయింది. కోపంగా పైకి చూసేసరికి గుడ్లు అప్పగించి నోరు తెరుచుకొని తననే చూస్తున్న భరత్ని చూసింది. ఎందుకో మనసు లయ తప్పింది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు తనని చూసి నవ్వుతుంటే కోపం పెరిగిపోయి ఏయ్, కళ్ళు కనిపించడం లేదా అని అడిగింది. అవేవి వినిపించని భరత్ బ్యూటిఫుల్ అన్నాడు అనితని చూస్తూ. వీడేదో తేడాగా ఉన్నాడు అనుకుందో ఏమో, మరి అక్కడి నుండి వెళ్ళిపోయింది. క్లాస్కి వెళ్ళి కూర్చున్న కాసేపటికి మళ్ళీ అతనే వెతుక్కుంటూ రావడం చూసి తన కోసమే అనుకుని కనిపించకుండా దాక్కుంది. కానీ చూసేశాడు. తన పక్కన వరుసలో ఆఖరి బెంచ్లో బోర్డుని చూస్తున్న అనిత కనిపించే విధంగా కూర్చున్నాడు. భరత్ చూస్తున్నప్పుడల్లా అనిత గుండె వేగం కొట్టుకునేది. అది ఎందుకో తనకి తెలియక ఇంకా కోపం చూసేది భరత్ వైపు. రే భరత్, క్లాస్ బంక్ కొడదామా అనే ఈశ్వర్ మాట వినిపించి వాళ్ళ మాటలు వినిసాగింది. నేను రాన్రా అన్నాడు భరత్. ఎందుకురా అన్నాడు ఈశ్వర్. నా దేవి క్లాసులో ఉంటే నేను బయట ఉండి ఏం చేయనురా అంటూ అనిత వైపు చూస్తుంటే ఆ మాట విని కోపంగా భరత్ని చూసి భరత్ తననే చూస్తుండడంతో ముందుకు తిరిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు భరత్ వాళ్ళ ఇంటి దగ్గర తిరగడం చూసి తన కోసమే అనుకుంది. కానీ ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది. కాలేజీలో డైరెక్ట్గా తనకే గట్టిగా చెప్పాలనుకుని నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళేసరికి కనీసం తన్ని చూడడం లేదు. మాట్లాడడానికి దగ్గరికి వెళ్తే చేదరించుకుని వెళ్ళిపోతున్నాడు. మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనితకి. అలా వారం రోజులు అదే వరుస. గుడి దగ్గర సీత విషయంలో రవీంద్ర భరత్ గొడవ పడ్డం చూసింది అనిత. అంటే అతను వాళ్ళకి చుట్టాల అబ్బాయి అని అనితకు అర్థమైంది. సీత పట్ల వాళ్ళ ప్రవర్తన తెలిసి తనని అసహించుకుంటున్నాడని కూడా అర్థమైంది. కానీ ఎందుకో మనసు అది ఒప్పుకోవడం లేదు. అతని చూపులోనే అంతులేని ప్రేమ చూసిన అనిత ఇప్పుడు ఆ స్థానంలో తనంటే ద్వేషం చూసి తట్టుకోలేకపోయింది. తను అలా ఆలోచిస్తూ ఉండగానే గుడిలో జరిగిన గొడవ విషయంలో సీతని గజలక్ష్మి కొరడాతో కొట్టింది. మొదటిసారిగా తల్లి ప్రవర్తన మీద కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడలేని స్థితి తనది. రోజులాగే ఆ రోజు కూడా గడిచిపోయింది. అందరూ పడుకున్నారు. కానీ అనిత నిద్ర పట్టక డాబా మీద కూర్చుంది. ఏదో సౌండ్ వినిపించి వెనక్కి చూసేసరికి భరత్ గోడ దూకడం, వెనక్కి ఈశ్వర్ కూడా రావడం చూసి వాళ్ళు ఏం చేస్తారని దూరం నుండే వాళ్ళని చూస్తూ ఉంది. భరత్ సీతని అలా చూసి కోపంగా పిడికిలు బిగించగానే ఈశ్వర్ ఆపాడు. తన వంటి మీద తేలిన వాతలను చూసి ఏడుస్తూ సీత పక్కన కూర్చున్నాడు భరత్. ఈశ్వర్ చేతిలో ఉన్న గిన్నె భరత్కి అందివ్వంగానే అందులో ఉన్న వెన్న నొప్పి తెలియకుండా మెల్లగా వాతల మీద రాశాడు భరత్. ఓపిక లేని తన ముఖం చూసి బాధగా అనిపించి పక్కనే ఉన్న కొబ్బరి బొండం కొట్టి మెల్లగా సీతకి పట్టారు. మళ్ళీ యథావిధిగా సీతని పడుకోబెట్టి వెళ్తుంటే అటుగా ఎవరో వస్తున్న అలికిడి వినిపించి మెట్లెక్కి పైకెళ్తుంటే దారిలో అనిత ఎదురుపడింది. అరుస్తుందేమో అని అనిత నోరు గట్టిగా మూసేసి పైకెత్తుకెళ్లాడు భరత్. పైకెళ్ళాక అనితని వదిలిపెట్టి ఏటో చూస్తూ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చంపేస్తాను అన్నాడు భరత్. రేయ్ అన్నాడు ఈశ్వర్. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని భరత్ సీరియస్గా ఈశ్వర్ వైపు చూస్తూ చెప్పంగానే ఈశ్వర్ కిందికెళ్ళి ఎవరికీ కనిపించకుండా నిల్చున్నాడు. భరత్ అనితని లాగి పెట్టి కొట్టి అసలు మీరు మనుషులేనా అని అడిగాడు. భరత్ కొట్టిన దెబ్బకి కళ్ళల నుండి కన్నీరు వస్తుంటే అవి చూసిన ఒక దెబ్బకే నీకెంత బాధగా ఉంటే మీరు తనని కొట్టిన దెబ్బలకి అన్న మాటలకి తను ఎంత బాధపడి ఉంటుంది. తను కూడా నీలాంటి ఆడపిల్లనే కదా అని అడిగాడు భరత్. భరత్ అడిగే ఏ మాటకి తన దగ్గర సమాధానం లేదు. కింద పడిపోయిన తనని భుజం బట్టి పైకి లేపి ఎంత ఇష్టపడ్డాను నేను తెలుసా, మహారాణిలాగా చూసుకోవాలనుకున్నాను. కానీ నా ప్రేమకి ఈ ఇంటికి నువ్వు తగిందనివి కాదు. మా ఇంటి గుమ్మం తొక్కే అర్హత కూడా నీకు లేదు. ఒకే అమ్మాయిని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించగలను అని నాకు ఇప్పుడే తెలిసింది. జీవితంలో నీ ముఖం మళ్ళీ చూడొద్దని కోరుకుంటున్నాను. ఐ హేట్ యు అని చెప్తుంటే భరత్ కళ్ళలో బాధ గొంతులో తెలిసింది అనితకి. తను నొక్కి పట్టుకున్న భుజం విసురుగా వదిలేసి నా వదిలిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి చెప్పు ఈ పెళ్లి జరగదని. మా అన్నయ్య వచ్చి నా వదిలిని తీసుకెళ్తాడని చెప్పు. అండ్ మళ్ళీ నాకు కనిపించే ధైర్యం చేయకొని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు భరత్. ఈశ్వర్ కూడా చాలాసేపు చూసి తను ఎవరికి కనిపించకుండా ఉన్నాడు కనుక భరత్ కూడా కనిపించక ఇంటికెళ్ళాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈశ్వర్. పెళ్లి ముందు రోజు భరత్ని చంపడానికి రవీంద్ర ప్లాన్ చేయడం విని భరత్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి రవీంద్రాని వెంబడిస్తూ వెళ్ళి
వాడు మాట్లాడిన మాటలు విని ఇన్ని రోజులు తన పాము వంచన ఉంది అని తెలుసుకొని బాధపడడం తప్ప ఏమి చేయలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ భరత్ని సీత పెళ్లిలోని గాయాలతో చూసిన అనిత భరత్కి ఎదురుపడలేక పక్కకెళ్లి దూరం నుండి భరత్ చేంజ్ చూస్తూ ఉండిపోయింది. ఈ పెళ్లి జరగదు అని తనకి తెలిసినా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా జరిగే చూస్తూ కూర్చుంది. అప్పుడే శకుంతల గారి రావడం, రామ్ని తీసుకొచ్చి సీతకిచ్చి పెళ్లి చేయడం, భరత్ చెప్పినట్టుగా సీత భరత్కి వదిన అని అవడం జరిగాయి. తర్వాత తల్లి నిజస్వరూపం తెలుసుకుని తను ఎంత పాపం చేసిందో అర్థం చేసుకుని దానికి ప్రాయశ్చిత్తంగా సీతకి వాళ్ళిచ్చిన అదే జీవితం తను బ్రతకాలి అనుకుంది. సీతలాగే మౌనంగా ఉండడం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి తనకి తల్లి లేదు అనుకుంటూనే ఉంది. కానీ చెడ్డదైన కన్నతల్లి మీద మమకారం వల్ల భరత్ నుండి ఒకసారి కాపాడింది. కానీ సీతకి రామ్కి విషం పెట్టి చంపాలి అనుకోవడమే కాకుండా మహా విషయంలో అందులో తన కూతురు లాంటి మరో ఆడపిల్లకి అన్యాయం చేయబోయింది. అప్పుడే పూర్తిగా తల్లి మీద ప్రేమ చంపుకుంది అనిత. తాను చచ్చిపోయి అయినా మహాని కాపాడాలనుకుంది. అందుకే అంత తెగించింది రవీంద్ర విషయంలో. కానీ భరత్ తనని క్షమించి మళ్ళీ అక్కున చేర్చుకున్నాడు అంటూ తన కథ చెప్పడం ముగించింది అనిత. అనిత చెప్పడం అవగానే అనితని హక్ చేసుకుని బాధపడకు వదినా, నీకు మేమందరం ఉన్నాం అంటూ అనిత బుగ్గల మీద జారిన నీటిని తుడిచింది మహా. బాధని అంతా మింగేసి నవ్వుతూ కళ్ళు తుడుచుకొని ఇక పడుకుందామా అని అడిగింది. అదేంటి, మా అన్నయ్య నీకోసం ఎప్పటి నుండో పైన ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పడుకుంటానంటున్నావు అని అడిగింది మహా. ఎదురు చూడ్డం ఏంటి అని అడిగింది అనిత కనుబొమ్మల దగ్గరగా పెట్టి అర్థం కానట్టు. హేహేహి, అన్నయ్య నిన్ను డాబా మీదకి రమ్మని నీ మొబైల్కి మెసేజ్ చేశాడు. వాడిని కాసేపు వెయిట్ చేయించి నేను ఆట పట్టిద్దామనుకున్నాను అంటూ అనిత వంక చూసేసరికి నడుముకి చేతులు పెట్టుకుని కోపంగా చూస్తున్న అనితని చూసి ఇంకో ఇంచు స్మైల్ పెంచి అన్నయ్య వెయిటింగ్ వెళ్ళవా మరి అని అడిగింది. వచ్చాక చెప్తానే పని అంటూ అక్కడి నుండి పైకి వెళ్ళింది అనిత. అనితని చూడంగానే నేను ఎప్పుడు మెసేజ్ చేస్తే ఎప్పుడు వస్తున్నావే అని చిరుకోపంగా అడిగాడు భరత్. అనిత జరిగింది చెప్పేసరికి నువ్వు మాలో కానివి, అది నిన్ను కావాలని మాటలో పెట్టిందని కూడా తెలుసుకోలేవు అంటూ అనితని సాధించి అనిత ముఖం చిన్నబుచ్చుకునేసరికి దగ్గరకు తీసుకొని మహా గురించి నీకు తెలియదు బంగారం, అది అన్నీ ఇలాగే చేస్తుంది అని నిదానంగా చెప్పాడు భరత్. భరత్ దగ్గరికి తీసుకోగాని అనిత కౌగిల్లో ఒదిగిపోయి నువ్విక్కడే ఉండొచ్చు కదా భరత్ అని అడిగింది అనిత. భరత్ నవ్వి వస్తాన్లే, ఎలాగో కాలేజ్ ఇక్కడేగా అని చెప్పి కాసేపు మాట్లాడి తను వచ్చే వరకు గుర్తుగా చిరు సంతకం చేశాడు. అక్కడే తెల్లవారే వరకు మాట్లాడుతూ కూర్చొని మెల్లగా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అనిత రూమ్కి వెళ్ళేసరికి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని అలాగే నిద్రపోయిన మహాని చూసి ఫోన్ ఇంకా ఆన్లోనే ఉండడంతో తీసి చెవి దగ్గర పెట్టుకున్న అనిత. ఒసే రాక్షసి, ఉన్నావా పడుకున్నావా? నిద్రపోయిన నన్ను నిద్రలేపి ఇప్పుడు పడుకున్నావా అని అడుగుతున్న ఈశ్వర్ మాటలు వినిపించి అన్నయ్య మహా నిద్రపోయింది అని చెప్పింది అనిత కాల్ కట్ చేస్తూ. ఈశ్వర్ ఫోన్ని తలకి కొట్టుకుంటూ ప్రపంచంలో ఇంకెవరూ లేనట్టు ఈ రాక్షసికి ఎలా పడిపోయావురా, తినడం పడుకోవడం తప్ప ఏమీ తెలియవు దానికి అనుకుంటూ మళ్ళీ ముసుగుతున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.